విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాష్ట్రంలో పండించిన విత్తనాలు ప్రపంచ నలుమూలలకు వెళ్తున్నాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి రైతు కమిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మల్టీనేషనల్ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనోత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. విత్తనోత్పత్తిలో నష్టపోయిన 671 మంది రైతులకు నష్టపరిహారంగా ఇప్పించినట్లు చెప్పారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న విత్తన కంపెనీలు కానీ ఇవి రైతాంగానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళు విత్తనము పండించిన తర్వాత ఆ విత్తనాన్ని తీసుకొని ఆ విత్తన కంపెనీలు విత్తనాలన్నీ మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి అందిస్తారు. అందుకే తెలంగాణ ప్రాంతం విత్తనాలకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు, వాళ్ళ దృష్టికి వచ్చినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అందువల్ల 2014 నుంచి 23 వరకు తెలంగాణలో ఉండే రైతాంగం అనేకమైన ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి, కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారే ఒక రైతు బిడ్డ. ఒక విత్తన కంపెనీల వల్ల తప్పిదం వల్ల, ఆర్గనైజర్ల తప్పిదం వల్ల రైతుకి ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఇప్పించడం అనేది తొలిసారి జరిగింది. ఇది భవిష్యత్తులో విత్తనము అనేది చాలా ముఖ్యమైన అంశం. రైతు అనాదిగా తన విత్తనాన్ని తను తయారు చేసుకునే సాంప్రదాయం తెలంగాణలో కానీ ఎక్కడైనా. కొంతకాలంగా కంపెనీల విత్తనాలు కొనుక్కుంటున్నారు. నేను మొదలే మీతో మనవి చేసిన, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఇట్లాంటి విషయాలు వచ్చినాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మాన్సంటో కంపెనీ ఇక్కడ ఇష్టారాజ్యంగా పత్తి విత్తనాలు అమ్మింది. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మల్టీనేషనల్ కంపెనీలను కంట్రోల్ చేసి విత్తన చట్టం కూడా తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ఆనాడు ఏ ధర నిర్ణయించిందో ఆ ధరకే విత్తనాలు అమ్మే విధానం కానీ